హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవిస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో మనము ఆదిలోనే హంసపాదు అన్న దానికి అర్థం ఏమిటి, అలాగే గురువారం రోజు ఏ ఏ పనులకు అనుకూలము అనేది చూద్దాం. ముందుగా ఆదిలోనే హంసపాదు అంటే అర్థం ఏంటి అనేది చూద్దాం. హంస గురించి మనందరికీ తెలుసు అండి, పురాణాలలో వింటూ ఉంటాము. ఎక్కువగా ఇది మానస సరోవరంలో సంచరిస్తూ ఉంటుంది అని అంటూ ఉంటారు. ఇక ఇందులో హంస యొక్క గొప్పతనం ఏంటి అంటే, పాలు నీళ్లను కలిపి ఒక దగ్గర పెడితే అది నీటిని వేరు చేసి పాలను మాత్రమే స్వీకరిస్తుంది. అంటే దాని అర్థం ఏమిటి అంటే, మంచి చెడు ఉన్నప్పుడు చెడును వదిలేసి మంచిని మనం నేర్చుకోవాలి అని చెప్పేసి హంస నుంచి మనం తెలుసుకోవచ్చు. అయితే పూర్వకాలంలో మనకి పేపర్లు పెన్నులు ఉండేవి కాదు. ఏదైనా రాయాలి అనుకున్నప్పుడు తాటి ఆకుల మీదనే రాస్తూ ఉండేవారు. ఒకవేళ రాస్తున్న సందర్భంలో మధ్యలో ఏదైనా మర్చిపోతే అక్కడ ఇంటూ గుర్తు కానీ వి గుర్తు కానీ పెట్టుకునేవారు. దీనికే హంసపాదు అని పేరు. ఎందుకు అంటే హంస పాదాల గుర్తులాగా వాళ్ళు పెట్టుకునేవాళ్ళు. ఆ గుర్తు ఎందుకు పెట్టుకునేవారు అంటే, ఇక్కడ నేను మర్చిపోయాను, మళ్ళీ దీన్ని ఇక్కడ అక్షరాలు చేర్చి రాయాలి అని గుర్తుంచుకోవడం కోసం అక్కడ పాదం గుర్తు వేసుకునేవారు. సో అందుకనే హంసపాదు అని అంటారు. ఇక ఆదిలోనే హంసపాదు అంటే, ఒకవేళ మనం రాసే స్టార్టింగ్లోనే మర్చిపోయామనుకోండి, అప్పుడు ఏ విధంగా ఉంటుంది, బాగుండదు కదా. అదేవిధంగా ఏదైనా పనిలో మొదట్లోనే ఆటంకం ఏర్పడితే ఈ విధంగా అనడం ప్రారంభించారు, ఆదిలోనే హంసపాదు అని. ఇక గురువారం రోజు ఏ ఏ పనులు చేస్తే మంచిది అనేది చూద్దాము అండి. గురువారం యజ్ఞ యాగాదులకు, ఆధ్యాత్మిక చింతనకు, అలాగే రామాయణ మహాభారతం లాంటి అష్టాదశ పురాణాలు పారాయణ చేయడం కోసం మంచిది. ఇక ఎవరైనా జపం చేయాలనుకున్నా, అదేవిధంగా పెళ్లి చూపులకు వెళ్ళాలనుకున్నా, వివాహాలు చేసుకోవాలనుకున్నా, నిశ్చితార్థం జరగాలనుకున్నా, ఏదైనా శాంతి కార్యక్రమాలు నిర్వహించాలనుకున్నా కూడా గురువారం మంచిది. కొత్తగా ఏదైనా విద్యాభ్యాసం చేయాలనుకున్నా, ఏదైనా మొక్కలు నాటాలనుకున్నా, గార్డెనింగ్ లాంటివి చేయాలనుకున్నా కూడా గురువారం రోజు చేస్తే మంచిది. అదేవిధంగా అందానికి అలంకరణ సామాగ్రి వినియోగానికి కూడా గురువారం రోజు మంచిది. ఇంకా ఎవరి మీదైనా మీరు యుద్ధం ప్రకటించాలనుకోండి, నేను నీ మీద యుద్ధాన్ని ప్రకటిస్తున్నాను అని అనౌన్స్మెంట్ చేయడానికి కూడా గురువారం రోజు మంచిది. అక్షరాభ్యాసం గురువారం చేయిస్తే మంచిది. తీర్థయాత్రలకు వెళ్ళడం కూడా గురువారం మంచిది. ఇక ఏదైనా గురువులను కలవాలనుకున్నా, లేదంటే గొప్ప వ్యక్తులను కలవాలనుకున్నా గురువారం నాడే వెళ్ళి కలవండి. అదేవిధంగా శనగలు, చెరుకు, పత్తి లాంటి వ్యాపారాలు చేయడం కోసం కూడా గురువారం ప్రారంభించండి. పడమట వైపు ప్రయాణాలు కూడా గురువారం రోజు కలిసి వస్తాయి. ఇక ఎవరైనా కూడా కనక పుష్యరాగం గురుగ్రహానికి సంబంధించిందే కదండి. ఈ కనక పుష్యరాగం అమర్చిన ఆభరణాలను కూడా గురువారం నాడు ధరించడం చాలా మంచిది. మనకు ఉన్న నవగ్రహాలలో అన్నిట్లోకెల్లా గురువారం అనేది చాలా ముఖ్యమైనదండి. ఇక ఇది గురువారం యొక్క గొప్పతనం. ఇక గురువారం వారానికి అధిపతి బృహస్పతి అన్నమాట, గురుదేవుడు. సో అందరూ కూడా చక్కగా ఎవరికైనా ఈ కార్యక్రమాలు చేయాలనుకుంటే గురువారం రోజు ఆచరించండి.